హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్ అండి. స్టోరీ నేమ్ వచ్చేసి పంతమా బంధమా పార్ట్ 9. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ స్టోరీ రాసింది చదువుతుంది నేనేనండి. స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అటు మనోజ్ వంశీని స్కూల్లో దింపడానికి వెళ్ళిపోతే ఇటు స్వప్న ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆఫీస్కి వెళ్ళిన స్వప్న మనోజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాని ఆయన గారిని అడిగి తెలుసుకుంటాను, ఆయన గారి ప్లాన్ ఏంటో అని అనుకుంటుంది. మనోజ్ ఆఫీస్కి వచ్చి తన సీట్లో కూర్చొని తన వర్క్ తాను చేసుకుంటాడు. స్వప్న మనోజ్ దగ్గరికి వచ్చి ఏదో అడగబోతుంటే, ఆఫీస్ విషయాలు అయితేనే అడుగు, లేదంటే నీ పని చూసుకో. అసలే నేను రాలేదు కదా, చాలా వర్క్లు పెండింగ్లో ఉన్నాయి. ఐఎమ్ బిజీ నౌ అని తనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు మనోజ్. కానీ నేను మాత్రం ఇప్పుడే మాట్లాడాలి, లేదు అంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఓహో అవునా, మరి ఒకప్పుడు నేను నీతో మాట్లాడాలి అంటే ఇది ఆఫీస్, పర్సనల్ విషయాలు ఆఫీస్లో మాట్లాడకూడదని నా ఆఫీస్లో నాకే రూల్స్ నేర్పించావు కదా మేడం స్వప్న అంటాడు మనోజ్. ఎందుకంటే నాకు మీతో మాట్లాడడం ఇష్టం లేదు గనుక అంటుంది స్వప్న. మరి ఇప్పుడు నా మీద కొత్తగా ప్రేమ, ఇష్టం లాంటివి ఏమైనా పుట్టుకొచ్చాయా అని అంటాడు మనోజ్. చిచ్చి, ఈ జన్మలో అలాంటివి జరగవు అంటుంది స్వప్న. అలాగైతే నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదని నేనంటే అని అంటాడు మనోజ్. ఇష్టం ఉన్నా లేకపోయినా నా ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాల్సిందే, లేకపోతే నేను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతున్నా. అప్పుడు మీకు మీ ఆఫీస్కే నష్టం అని అంటుంది స్వప్న. ఏం పర్వాలేదు, ఒకప్పుడు మనీ, స్టేటస్ పైకి రావాలి అని ఆలోచించాను. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి నా ఫుల్ కాన్సన్ట్రేషన్ నీకు, మన బాబుకే, మీ ఇద్దరికి మాత్రమే. ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలి? నా భార్యగానా లేక నా పిఏగానా అంటాడు మనోజ్. ఆ మాటలకి మరింత మండిపోయి, రెండూ కాదు, అసలు మీరు నా ఇంటి ముందు ఎందుకు ఇల్లు కొన్నారు? మీకు అక్కడ ఏం పని? మీరు త్వరగా అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అంటుంది స్వప్న. ఆ ఛాన్సే లేదు అంటాడు మనోజ్. ఎందుకు? నన్ను ఆఫీస్లో టార్చర్ పెడుతున్నది చాలేదా? మళ్ళీ అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అంటుంది స్వప్న. అది టార్చర్ అని నువ్వు అంటున్నావు, కానీ నా ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలో తెలియక నాకు తోచినట్లు అలా చేస్తున్నా అంటాడు మనోజ్. దాన్ని ప్రేమ అని ఏ భాషలో అంటారు అని అంటుంది ఆమె. ఆ భాషలు, భావాలు వ్యక్తం చేయడం తెలియక నీ చేత చీవాట్లు తింటున్నాను. ఇప్పటికైనా నేను చెప్పేది విను స్వప్న అంటాడు మనోజ్. చాలు, మీరెన్ని డ్రామాలు, ప్లాన్లు వేసినా నా ముందు సాగవు, అది గుర్తుంచుకోండి మిస్టర్ మనోజ్. అవునా, నా మొదటి ప్లాన్ చాలా సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయ్యిందిగా మరి అంటాడు మనోజ్. మొదటిదా? ఏ ప్లాన్ అంటుంది స్వప్న. నేను నా ఇంటి గృహప్రవేశం నా భార్య, కొడుకు చేతుల మీదుగా నా పూర్తి కుటుంబంతో గృహప్రవేశం చేశానుగా. అంటే మీరు కావాలనే నన్ను ఆ పూజలో ఇన్వాల్వ్ చేశారన్నమాట. అదేంటి? అది మాత్రమేనా? బాబుని ఒక్కసారి చూస్తాను అంటే చెయ్యి అడ్డం పెట్టి ఆపేశావు. బాబుపై నీకు మాత్రమే హక్కు ఉందని, నాకు ఏమాత్రం హక్కు లేదని కనీసం నన్ను ముట్టుకోనియలేదు కదా. కానీ ఇప్పుడు రోజు బాబుతో ఆడుకుంటున్నాను, డైలీ స్కూల్కి నేనే డ్రాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తావు మిస్సెస్ మనోజ్ అంటాడు మనోజ్. షటప్, మీరు మళ్ళీ అలా పిలవకండి, నాకు కాలుతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నీ మెడలో ఉన్న తాళి అదే చెబుతుంది మిస్సెస్ మనోజ్ అంటాడు మనోజ్. అబ్బా, అలా పిలవద్దు అన్నానా? నాకు కంపరంగా ఉంది అంటుంది స్వప్న. ఇక తన సీట్లోకి వెళ్ళి తల పట్టుకొని కూర్చుంటుంది స్వప్న. ఈయనతో ఏం మాట్లాడినా నాకు చిరాకు, కోపం ఇంకా పెరిగిపోవడం తప్ప మార్గం కనిపించడం లేదు.
నేను ఏం చేయాలి? ఈయన గారి నుండి నేను నా బాబు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్న స్వప్న వంక చూసి, నువ్వు ఎంత చించి ప్లాన్ వేసినా అవి అన్నీ నా ముందు చిత్తు కాగితంతో సమానం. లాస్ట్కి డస్ట్బిన్కే పరిమితం అవుతాయి. ఎక్కువ ఆలోచించకుండా నీ వర్క్ నువ్వు చేసుకో. నీకు నా వల్ల ఏ ఇబ్బంది ఉండదు అని మనోజ్ తన వర్క్లో మునిగిపోతాడు. స్వప్న కూడా కొద్దిసేపటికి వాటర్ తాగి రిలాక్స్ అయ్యి తన వర్క్లో తాను చేసుకుంటుంది. స్వప్న తన వర్క్లో నిమగ్నమైనాక, ఎందుకు స్వప్న అంత టెన్షన్ పడుతున్నా? ఒకసారి నాకు తెలియకుండానే నువ్వు నా వల్ల ఇబ్బంది పడ్డావు. మళ్ళీ మళ్ళీ అలాగే జరుగుతుందని భయపడుతున్నావు. కానీ ఈసారి నీకు ఏ కష్టం కలగకుండా కాపలాగా ఉండడానికే నేను నీ ఇంటి ముందుకు చేరింది. ఇప్పటిదాకా మన భవిష్యత్తు కోసం పోరాటం చేశాను. ఇక మీదట వంశీకి కానీ నీకు కానీ ఏ చిన్న గాయం తగిలినా నేను తట్టుకోలేను. అది నీకు బాధ కలిగించినా మీకు దూరంగా క్షణక్షణం మీరు ఎలా ఉన్నారో తెలియక నేను మనశ్శాంతిగా ఉండలేను. అందుకే నీకు నచ్చదు అని తెలిసినా ఇలా చెయ్యక తప్పలేదు. అందుకే నిన్ను నా కళ్ళ ముందే పియ్యగా పెట్టుకొని నీ ఇంటి ముందుకే నేను మారాను. నీకు నిదానంగా నచ్చచెప్పి నీకు జరిగింది చెప్దామన్నా వినే స్థితిలో నువ్వు లేవు. కనీసం కఠినంగానైనా నా ప్రేమను వ్యక్తం చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం నీ పంతమో మన బంధమో ఏది గెలుస్తుందో చివరికి అనుకుంటాడు మనోజ్ మనసులో. అలాగే ఆ రోజు సాయంత్రం తన వర్క్ ముగించుకొని రామ్ కారులో ఇంటికి బయలుదేరుతుంది స్వప్న. రామ్ గారు, కొంచెం మార్కెట్కి వెళ్ళాలి, నన్ను ఇక్కడ దింపేయండి అంటుంది. పర్వాలేదు స్వప్న, నీకు ఏం కావాలో తీసుకో, నేను వెయిట్ చేస్తాను అంటాడు రామ్. సరే అని తనకు కావలసిన సామాన్లన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి మనోజ్ స్వప్న ఇంటి ముందు వంశీతో ఆడుకుంటూ ఉంటాడు. అది చూసిన రామ్, సార్ మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. అదా, నేను ఆ బిల్డింగ్ కొన్నాను, ఈ మధ్యనే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. బాబు చాలా క్యూట్గా ఉంటే స్వప్న బాబని తెలిసింది. నేను ఒక్కడినే కదా, బోర్ కొడుతుంది. అందుకే ఇలా బాబుతో టైం స్పెండ్ చేస్తున్నా. అవును స్వప్న, నువ్వు చెప్పలేదా రామ్ గారికి అని అంటాడు మనోజ్. లేదు సార్, మర్చిపోయాను అంటుంది నవ్వుతూ. ఓహో అలాగా సార్, మీరు ఒక్కరే అంటున్నారు, మరి మీ ఫ్యామిలీ అంటాడు రామ్. మా అమ్మ నాన్న ఊర్లో ఉంటారు అంటాడు మనోజ్. మరి మీకు పెళ్ళి పిల్లలు అంటాడు రామ్. దానికి స్వప్న ఏం చెప్తాడో, తను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా లేదా ఏం చెప్తాడని అతన్నే చూస్తుంది. దానికి మనోజ్ కొద్దిగా ఆలోచించి, నాకు పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ మా మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చి తను విడిగా ఉంటుంది. అవునా సార్, మీలాంటి మంచివారిని అర్థం చేసుకోలేకపోయిన ఆమె ఎవరు? నిజంగా ఆమె ఒక మూర్ఖురాల్లా ఉంది. సారీ సార్, తప్పు అంటే అంటాడు రామ్. ఆ మాటలు విన్న శారదమ్మ గారు కూడా, ఏంటి బాబు, మీకు పెళ్ళయిందా? బాబు కూడా ఉన్నాడా? ఇంత మంచి మనిషిని ఆమె ఎలా వదిలేసింది అని అంటుంది శారదమ్మ గారు. దానిలో ఆమె తప్పు ఏం లేదు అత్తయ్య, జరిగినదంతా నా వల్లే, ఆమెను ఏం అనకండి అంటాడు మనోజ్. చూసారా, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన ఆమెని కూడా మీరు ఒక్క మాట కూడా అననీయడం లేదు అంటేనే తెలుస్తుంది మీ సంస్కారం. ఆమె ఎవరో మొండి మనిషిలా ఉంది, అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది అని అంటుంది శారదమ్మ. అబ్బా పిన్నిగారు, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మీకు ఏం తెలుసు? పైకి కనిపించేవన్నీ నిజాలు కాదు, మీరు ఊరుకోండి అంటుంది స్వప్న. అంటే ఏంటి స్వప్న, నేను మూర్ఖుడిననా నీ ఉద్దేశం? మీ బాస్ గురించి ఇలాగేనా నువ్వు మాట్లాడేది అంటాడు మనోజ్. దానికి రామ్ కూడా, అవును స్వప్న, సార్ని ఇన్నాళ్ళుగా చూస్తున్నా,
ఇంత మంచి మనిషి ఎంత మంచివారో కదా, నువ్వు దగ్గరుండి చూసి కూడా అలా అంటావేంటి? మీ ఆడవాళ్ళు ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తారా అంటాడు రామ్. అది కాదు సార్, మన సార్ చాలా మంచివారే, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏ విషయంలో గొడవలు వచ్చాయో మనకు తెలియదు కదా అంటున్నాను. అంతే సార్, తెలియకపోయినా సార్ విషయంలో ఏ తప్పు ఉండదు, సార్కి సారీ చెప్పు అంటాడు రామ్. దానికి ఏం చేయాలో తెలియక తప్పక సారీ సార్ అంటుంది మనోజ్తో. సారీ మనోజ్ గారు, నా ఉద్దేశం అది కాదు అంటుంటే రామ్ కన్ను కొడతాడు. చూసావా, నీతోనే నాకు సారీ చెప్పించాను, అది నీ మొగుడంటే. స్వప్న కోపంతో ఒళ్ళంతా మండిపోతుంది. ఏం చేయలేక, వంశీ ఇకరా, ఆడింది చాలు, స్నానం చేసి హోంవర్క్ చేయాలి అంటుంది. అలాగే మమ్మీ అని అంకుల్ ఇక నేను వెళ్తాను, మమ్మీ వచ్చేసిందిగా బాయ్ చెప్పి లోనికి వెళ్ళిపోతాడు వంశీ. మనోజ్ వంశీని చూస్తూ అలా తనతోనే గడపాలి అనిపిస్తుంది, కానీ స్వప్నకేమో ఇది మింగుడు పడడం లేదు. చేసేది లేక తను కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు. అలాగే రోజు ఉదయం మనోజ్ వంశీని స్కూల్లో డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్తుంటాడు. అలాగే సాయంత్రం తన కొడుకుతో కొద్దిసేపు ఆడుకొని రోజులు గడుపుతూ ఉంటాడు. స్వప్నలో ఏ మార్పు రాలేదు. ఇలా ఎన్నాళ్ళు నా కొడుకుని పరాయివాడిలా చూసుకోవాలి, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరుకుతుందని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్. ఒకరోజు ఫ్రూట్స్, పళ్ళు, కొన్ని టాయ్స్ తీసుకొని వంశీకి ఇద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ స్వప్న, ఏంటి ఇదంతా, అసలు మీరెందుకు ఇక్కడికి వస్తున్నారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి నా కొడుకుని కలవద్దని, నన్ను నా కొడుకుని దూరం చేద్దామనా అని అడుగుతుంది స్వప్న. నీకు ముందే చెప్పాను స్వప్న, ఆ ఉద్దేశం నాకు లేదు అని, నేను ఒంటరిగా ఉండలేక నా కొడుకుతో గడుపుతున్నాను అంటాడు. అలాగా, అయితే మీ భార్య పిల్లలు ఏరి అని అడుగుతుంది. నాకు మీరు తప్ప ఎవరూ లేరు అంటాడు మనోజ్. నేను నమ్మను, ఉంటే వాళ్ళతోనే ఉండేవాడిని కదా, మీ చుట్టూ ఎందుకు తిరుగుతాను అంటాడు మనోజ్. అంటే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అంటారా? అలా అని నేను మీ మాట నమ్మాలా అంటుంది స్వప్న. ఒక్క పెళ్ళికి ఇన్ని చుక్కలు కనబడుతుంటే మళ్ళీ పెళ్ళా? నో వే అంటాడు మనోజ్. మరి అప్పుడు నాతో బంధమే వద్దనుకొని వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఇన్నాళ్లకు మేము గుర్తుకు వచ్చామా అంటుంది స్వప్న. అసలు నేను మర్చిపోయింది ఎప్పుడు, నేను ఉద్యోగం వెతుక్కొని నా కాళ్ళ మీద నేను నిలబడి మీ ముందుకు వద్దామనుకునే లోపల మీరే ఏదో ఊహించేసుకున్నారు. దానిలో నా తప్పు కూడా ఉంది. అసలు విషయం మీతో చెప్పకపోవడమే. ఓహో, అప్పుడు చెప్పలేదని ఇప్పుడు మీరు చెప్తే ఏది చెప్పినా నమ్మేసంత పిచ్చిదానిని కాదు. మీరు ఇలాంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ఇక జీవితంలో మీ మాట నమ్మను. ఒక్కసారి నమ్మి మోసపోయాను, అలాంటి తప్పు మళ్ళీ చెయ్యను. మీ టైం వేస్ట్, ఇక వెళ్ళండి అంటుంది స్వప్న. దాంతో చేసేది లేక తను తీసుకొచ్చినవన్నీ అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు మనోజ్. ఒకరోజు రామ్ రేఖని తీసుకొని స్వప్న వాళ్ళ ఇంటికి వస్తాడు. రామ్ని రేఖని చూసిన స్వప్న, రండి రండి, ఏంటి ఇలా వచ్చారు, మబ్బులు లేని వర్షంలా అంటుంది. దానికి రేఖ, నిన్ను చూడాలి అంటే నీకు ఇన్ఫామ్ చేసి రావాలటే అంటుంది. అదేం లేదు కానీ ఏంటి సార్, విషయం ఏంటి అని అడుగుతుంది స్వప్న. దానికి రామ్, ఏం లేదు స్వప్న, మా అమ్మగారు రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు, నిన్ను తప్పక తీసుకురమ్మన్నది. అది చెప్పడానికి నేను రేఖ ఇలా వచ్చాము. దానికి పని కట్టుకొని రావాలా? ఆఫీస్లో చెప్తే సరిపోయేది కదా సార్ అంటుంది స్వప్న. నా దగ్గర ఫార్మాలిటీస్ ఎందుకు సార్ అని అంటే, పర్వాలేదు స్వప్న, ఏదైనా చెప్పే రీతిలో చెప్పాలి. పైగా ఈ రాక్షసి కూడా నిన్ను చూస్తానని అంటే ఇద్దరం కలిసి వచ్చాము అంటాడు రామ్. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ముగిసిందండి.
కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టోరీని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బై బై.